హాయ్ అండి, నేను మీ మెర్సీని. ఈరోజు రెసిపీ వచ్చేసి అవిసె గింజల పాప్కార్న్ తయారు చేస్తున్నానండి. అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. అవిసె గింజలు మామూలుగా మనము అవిసె గింజలు ఒకటే సపరేట్గా తినలేదు కాబట్టి ఇలా పాప్కార్న్లో వేస్తే ఎవరైనా తినొచ్చు కాబట్టి అవిసె గింజల పాప్కార్న్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఈ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసుకుందాం. అవిసె గింజల లడ్డు అండి. ఇవి బయట సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాను. అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది, అందుకని బయట దొరికితే తీసుకొచ్చాను. కానీ అస్సలు తినలేకపోతున్నామండి. అందుకని ఈ లడ్డూలతో పిల్లలు ఇష్టంగా తినేలాగా రెసిపీ చూపిస్తున్నాను. ముందు ఈ లడ్డులన్నిటిని పౌడర్ లాగా చేసుకుందాం. డైరెక్ట్గా మిక్సీలో వేయకండి, మిక్సీ పాడేద్ది. ముందు ఇలా ఒక కవర్లో వేసుకొని వీటన్నిటిని పొడిలాగా చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలాచి 3 వేస్తున్నాను. ఇలాచి వేయటం వల్ల అవిసె గింజల ఫ్లేవర్ అనేది మారిపోయిద్ది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పాప్కార్న్ తయారు చేసుకోవటానికి మొక్కజొన్న గింజలు వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఇలా ఫ్రై చేస్తూ ఉంటే కొంచెము ఈ మొక్కజొన్న గింజలు అనేది ఉబ్బుతూ ఉంటాయండి. అప్పుడు మనం మూత పెట్టేసుకుంటే పాప్కార్న్ తయారయ్యేది. చూడండి, ఇలా ఉబ్బినట్టు అవుతూ ఉంటే మనకి పాప్కార్న్ తయారవుతూ ఉంటుంది. చూడండి, పేలటం స్టార్ట్ అయ్యింది. చూడండి, అలా పాప్కార్న్ అయ్యేటప్పుడు మూత పెట్టేసుకోవాలి. పాకం తయారు చేసుకోవటానికి ఒక ప్యాన్ తీసుకొని 1 కప్ బెల్లం వేసుకోవాలి. బెల్లం చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే అవిసె గింజల్లో బెల్లం ఉంది కాబట్టి. బెల్లం తక్కువ తినేవాళ్ళు 1 కప్ అవసరం లేదండి, 1/2 కప్ వేసుకున్నా సరిపోయిద్ది. కొంచెం వాటర్, అవిసె గింజలు హెయిర్కి కూడా చాలా మంచిదండి. హెయిర్ లాస్ అయినా కానీ అవిసె గింజల జెల్ని హెయిర్కి అప్లై చేసుకుంటే గ్రోతింగ్ చాలా బాగుంటుంది. అవిసె గింజల జెల్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం 2 వీక్స్ వరకు ఉంటుంది ఆ జెల్లు. ముందుగా ప్రిపేర్ చేసుకున్న అవిసె గింజల పౌడర్ వేసుకోవాలి. పాప్కార్న్ వేసుకోవాలి. ఈ పాప్కార్న్ బెల్లం పాకం మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, స్మెల్ మాత్రం సూపర్ ఉంది. మనం అవిసె గింజల పౌడర్ వేసినట్లునే లేదు. మన వీడియోలో క్యారమిన్ పాప్కార్న్ కూడా చేశానండి. ఆ వీడియో కూడా చూడకపోతే ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. స్టవ్ ఆపేసుకొని ఇది పూర్తిగా చల్లారించుకోవాలి. చూడండి, ఎలా విడివిడిగా పాప్కార్న్ లాగే వచ్చాయి కదా. చక్కగా ఒక బౌల్లో వేసి ఇస్తే పిల్లలు వద్దనుకుండా తింటారండి, ఎందుకంటే పాప్కార్న్ కాబట్టి. మనం అవిసె గింజల పౌడర్ వేసినట్లు పిల్లలకు తెలియదు కాబట్టి చక్కగా తినేస్తారు. అవిసె గింజల లడ్డు ఒక్కటి తినడానికి గంట పట్టిందండి నాకు. పెద్దవాళ్ళు కూడా తినడానికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.